పాలిటిక్స్ గురించి, కరెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి రోజు మాట్లాడుకుంటూనే ఉంటున్నాగా. ఫర్ ఏ చేంజ్ పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించి ఓ కొత్త విషయం మాట్లాడుకుందామా, డిస్కస్ చేద్దామా? పైగా ఇవాళ రేపట్లో ప్రతి ఇంట్లోనూ పేరెంట్స్ ఒకటే మొత్తుకుంటా ఉన్నారు కదా, పిల్లలు స్క్రీన్స్కి అతుక్కుపోతున్నారు, ల్యాప్టాప్స్, మొబైల్, స్మార్ట్ టీవీలతో కూర్చొని అసలు బుక్స్ పట్టుకోవట్లా అని వర్రీ అయ్యేవాళ్ళు, ఫీల్ అయ్యేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు అయితే కనుక ఈ వీడియో చివరాఖరి వరకు చూడండి. మీరు షాక్ అవుతారు, అంతకుమించి సర్ప్రైజ్ అవుతారు. పైగా ఇప్పుడు నేను చెప్పబోతున్న కాన్సెప్ట్ తెలిస్తే కనుక ఇలాంటి డైమెన్షన్ కూడా ఉందా, నిజమే కదా అని ఆలోచనలో కూడా పడతారు. పైగా తమ్మునేల్లో చూశారు కదా, యాక్టర్ మాధవన్ ఉన్నాడు. ఆయన ఎందుకున్నాడు, అసలు కారణం ఏంటి, ఆయన పెట్టిన పోస్ట్ గురించి ఇప్పుడు దేశమంతా ఎందుకు మాట్లాడుతుంది, అసలు ఆయన పోస్ట్ ఎందుకు పెట్టాడు అనేవి తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్గాను, అంతకుమించి ఎంటర్టైనింగ్గాను ఉంటుంది. అందుకని చివరాఖరి వరకు చూడండి. వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇది కొంత పర్పస్తో కూడుకున్న వీడియో, అందుకోసమే ప్లీజ్ డూ వాచ్. దిస్ ఈజ్ కీ టాక్స్. ఇవాళ రేపట్లో పేరెంట్స్ ఒకటే గోల కదా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ముందెట్టుకునో, మొబైల్ పట్టుకునో కూర్చుంటున్నారు, ఆడుతున్నారు. ఎంతసేపు ఆ స్క్రీన్ చూస్తూ స్క్రీన్ ఎడిక్షన్ నుంచి బయటికి రావట్లా, పుస్తకాలు పట్టుకోవట్లా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కానీ మాధవన్ ఈ మధ్యన షేర్ చేసిన ఒక రీల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతా ఉంది. పైగా చైల్డ్ సైకాలజిస్టులు కూడా ఎస్ అని టెక్నికాలిటీస్ని సపోర్ట్ చేస్తున్నారు. మాధవన్ ఏం పోస్ట్ షేర్ చేశారు, ఇదిగో ఇంగ్లీష్ డైలీస్ ప్రముఖంగా రాసినవి చూడండి. పిల్లలకి ప్రతిదీ టీచ్ చేయాలని అనుకోకండి, వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంటల్ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళ తెలివితేటలతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు అని మాధవన్ చెప్పాడు. ఆయన కేవలం చెప్పడం కాదు, ఢిల్లీ IITN ప్రాక్టికల్గా సబ్మిట్ చేసిన థీసిస్ని, రిపోర్ట్ని కోట్ చేశాడు. సుగతా మిత్రా అనే ఢిల్లీ IITN పిల్లల లెర్నింగ్ కర్వ్ మీద, అంటే నేర్చుకునే మనస్తత్వం మీద ప్రాక్టికల్గా పరిశోధన చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారట, ఎప్పుడో 25 ఏళ్ల నాడు. PhD స్కాలర్ కూడా సుగతా మిత్రా, అందుకోసం ప్రామినెన్స్ ఉంది. పైగా ఆ రిపోర్ట్ కరెక్టే, ఈ డైమెన్షన్ని పేరెంట్స్ కానీ స్కూళ్ళు కానీ మిస్ అవుతూ ఉన్నాయి అని ఇప్పుడు చైల్డ్ సైకాలజిస్టులు కూడా సర్టిఫై చేసే పరిస్థితి. ఇంతకీ పిల్లలు ఏం నేర్చుకుంటారని చెప్పారు ఆ PhD స్కాలరు? ఆ స్టడీ ఏం చెప్పిందో తెలుసా? ఢిల్లీ స్లమ్లో ఒక మురికివాళ్ళలో కంప్యూటర్ని ఏర్పాటు చేశారట, గోడకి ఏర్పాటు చేసి వదిలేశారట. పిల్లలు ఇదేదో ఆడుకునే డివైస్ అని దగ్గరికి వచ్చి దాని మీద ప్రాక్టీస్ చేస్తూ, వాళ్ళకి పెద్దగా ఇంగ్లీష్ రాకపోయినా కానీ హౌ టు ఆపరేట్ దట్ కంప్యూటర్ అనేది నేర్చుకోవడంతో పాటు ఫైల్స్ అప్లోడ్, డౌన్లోడ్స్ వరకు మొత్తం వాళ్ళంతట వాళ్ళే కొద్ది రోజుల్లోనే ఎక్స్పీరియన్స్తో నాలెడ్జ్ గెయిన్ చేశారట. ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్. రెండో ఇన్స్టెన్స్ ఏంటంటే, ఒక స్కూల్లో కంప్యూటర్ ఏర్పాటు చేసి అందులో కాంప్లెక్సిటీ ఉన్న మైక్రోబయాలజీ, DNA స్టడీ లాంటి ఇన్ఫర్మేషన్ని ఇన్బిల్ట్ పెట్టుంచారట. పిల్లలు కంప్యూటర్ మీద నేర్చుకోవడానికి వచ్చి చూసి ఆ సబ్జెక్ట్ని స్టడీ చేశారట వాళ్ళంతటి వాళ్ళే. ఎగ్జామ్ పెడితే 30% మార్కులు వచ్చినాయట. 30% అంటే పాస్ మార్కులు రాలా, బట్ నాట్ సో బ్యాడ్ కదా, వాళ్ళకి ఎవరు టీచ్ చేయలా, అదంత ఈజీ సబ్జెక్ట్ కూడా కాదు కదా. ఈసారి ఏం చేశారట, బయోటెక్నాలజీకి సంబంధించి నాలెడ్జ్ లేని ఓ పెద్ద మనిషి తరహా టీచర్ని పెట్టారట. నేర్చుకుంటారు అబ్బాయిలు, నేర్చుకుంటారా అని చెప్పడం మాత్రమే ఆ టీచర్ పని, గైడ్ చేయరు సబ్జెక్ట్కి. అలా చెబితేట ఆ పిల్లలు 50%కి పైగా మార్కులు స్కోర్ చేసేంత సబ్జెక్ట్ నేర్చుకున్నారట, టీచర్ చెప్పకుండానే, సొంతంగానే. ఎందుకు అంటే క్యూరియాసిటీట. పైగా సపోర్ట్ చేసి, మోటివేట్ చేసి టీచర్ ఉండేసరికి 20%కి పైగా వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీ పెరిగిందట. అందుకోసమే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు టెక్నాలజీ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, పాజిటివ్గా ఆలోచించగలిగితే, నేర్చుకునే క్యూరియాసిటీని వాళ్ళకి కలిగించగలిగితే అని చెప్తూ ఉన్నారు. మాధవన్ చెప్పడము IITN రిపోర్ట్ మాత్రమే కాదు, వెరీ రీసెంట్గా జూకర్ మామ, ఫేస్బుక్ ఫౌండర్ ఉన్నారు కదా, జుకర్బర్గ్ ఏమన్నారు, తొందరలో అసలు కాలేజీలు, చదువులు ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్లో సాగవేమో, ఇర్రిలవెంట్ అయిపోతాయేమో, కాలేజీల్లో ఎన్రోల్ అయి నేర్చుకోవాల్సిన, చదువుకోవాల్సిన అవసరం రాదేమో, ఎవాల్వ్ అవుతా ఉంది, ప్రతి సబ్జెక్ట్ మీద మీరు ఊహించనంత నాలెడ్జ్ AI ఇస్తుంది మీకు, పైగా AI ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తుంది అని చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ డైమెన్షన్ మీద, అంటే ఏఐతో ఉద్యోగాలు పోతాయి అనే డైమెన్షన్ నుంచి ఏఐ నాలెడ్జ్ ఇస్తుంది, కాలేజీలని రీప్లేస్ చేస్తుంది, ఉద్యోగాలు కూడా ఇస్తుంది అని చెప్పడం గురించి మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ప్రపంచం. స్లోగా స్టార్ట్ అవుతా ఉంది ఆ ట్రెండ్.
అంటే అప్రహెన్షన్స్ నుంచి ఆపర్చునిటీస్ వైపు చూసే పరిస్థితి కదా. ఇది కూడా అంతే కదా. మొబైల్స్ అంటే అప్రహెన్షన్ ఇప్పటి వరకు పిల్లలు మొబైల్ చూడడం అంటే, కానీ అందులో ఒక ఆపర్చునిటీ ఉంది అని మాధవన్ పోస్ట్ చెప్తా ఉంది. ఈ ఐఐటిఎన్ రీసెర్చ్ కూడా అదే సపోర్ట్ చేస్తూ ఉంది. అందుకోసమే పేరెంట్స్ ఇప్పుడు పిల్లలకి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఓరియంటేషన్ కావాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి అని మోటివేట్ చేయగలిగితే కనుక టెక్నాలజీ అనేది యాడెడ్ అడ్వాంటేజే తప్ప లిమిటేషన్ కాదు. ఫర్ షూర్ సైకాలజిస్టులు కూడా బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నారు. వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలియదు కదా, అందుకోసమని ఒప్పుకోవచ్చు. ఇంతకీ మాధవన్ ఆ పోస్ట్ ఎందుకు పెట్టారు? ఆ విషయం చెప్పే ముందు మాధవన్ని ఈ మధ్యన ఎలాంటి క్రిటిసిజం ఎదుర్కొంటున్నారు అనేది చూడాలి. కాక్రోచ్ పోరాటం జరుగుతూ ఉంటే మాధవన్ కనీసం రెస్పాండ్ అవ్వలా. అప్పుడెప్పుడో 3 Idiots లాంటి సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. ఎడ్యుకేషన్ వాల్యూ గురించి అందులో పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చిన క్యారెక్టర్స్లో, రియలైజ్ అయిపోయిన క్యారెక్టర్స్లో మాధవన్ కూడా ఒకరు కదా. అందుకోసమే మాధవన్ ఎందుకు రియాక్ట్ అవ్వరు అంటూ కొందరు నిరసన కూడా చెప్పారు ఆయనకి. పైగా ఆయన FTIIకి ప్రెసిడెంట్ కూడా కదా. FTII అంటే ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కేంద్రం పరిధిలో ఉండే ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థకి ఆయన ప్రెసిడెంట్, అంటే ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నాడనమాట ఆయన. అందుకనే రెస్పాండ్ అవ్వట్లా, బీజేపీ తొత్తు మాధవన్ అని కొందరు అంటే, ఆయన ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలుసు అంటూ ఇలా డీప్గా సాఫ్రాన్ కలర్ మీద వైట్ టెక్స్ట్ వచ్చేలాగా పోస్ట్ పెట్టారు కదా. విద్యార్థుల ఆందోళన అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం సానుకూలంగా రెస్పాండ్ అవ్వాలి అని చెప్తూనే చాలా 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 కేర్ఫుల్గా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది అనే నమ్మకం తనకుంది అని మాధవన్ ఈ పోస్ట్లో చెప్పారు కదా. అలా చెప్పడానికి కూడా చాలామంది తప్పుపట్టారు. ఆయన హిందూ ఐడియాలజీ వైపు వెళ్ళిపోయారని, దురంధర్ లాంటి సినిమాలో అజిత్ దోవల్ని పోలిన పాత్రలో యాక్ట్ చేశారని, కిస్మత్కి సబ్సే ఖూబ్సూరత్ ఆదత్ పతా హై క్యా హై, ఇలాగా యాక్ట్ చేశారని, ఆ తర్వాత ఆయనకి ఈ మధ్యన పద్మశ్రీ అవార్డు వచ్చింది అందుకోసమే అన్నట్టుగా మాట్లాడడానికి ట్రై చేశారు. అయినా సరే మాధవన్ తనదైన స్టైల్లో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. పైగా మాధవన్ ఎడ్యుకేషన్ గురించి కానీ పిల్లల పెంపకం గురించి కానీ మాట్లాడడానికి ఒక పెక్యులియర్ రీజన్ ఉంది తెలుసా మీకు. పైగా ఆ రైట్ ఉంది మాధవన్కి అని నేను కూడా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మాధవన్ తన కొడుకు వేదాంత్ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఇచ్చేందుకు ఉన్న ఒక అపార్ట్మెంట్ని కూడా అమ్మేసుకుని ఆ డబ్బులు పట్టుకుని దుబాయ్ వెళ్ళిపోయారు తెలుసా మీకు. కోవిడ్ టైంలో చేతిలో డబ్బులు లేవుట, పిల్లోడేమో స్విమ్మింగ్ నేర్చుకుంటా అంటున్నాడు. ఒలింపిక్ సైజ్ పూల్స్ దుబాయ్లో అవైలబుల్ ఉన్నాయి, అక్కడైతే కనుక కోచింగ్ బెటర్గా ఉంటుంది అని ఆయన కొడుకు కోసం అక్కడికి మూవ్ అయిపోయాడు. అందుకోసమే అప్పటి నుంచి పిల్లల పెంపకం గురించి, ఓరియంటేషన్ గురించి, లెర్నింగ్ గురించి మాట్లాడుతుంటాడు మాధవన్. అందుకోసమే నేను ప్రత్యేకంగా మాధవన్ చెప్పే దాంట్లో జెన్యూనిటీ ఉంది, పొలిటికల్ ఐడియాలజీ ఆరోపణల సంగతి తర్వాత అని అనుకుంటా. ఇది రియాలిటీ. తర్వాత ఇంత మాట్లాడిన తర్వాత ఇంకో విషయం చెబితే మీరైతే ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసా, మాధవన్ అసలు ఈ IITN రిపోర్ట్ చూపించడం కానీ పిల్లలు చదువుతో సంబంధం లేకుండా క్యూరియాసిటీతో పైకి రాగలరు అని చెప్పడం వెనుక ఒక సినిమా ప్రమోషన్ ఉంది తెలుసా మీకు. షాకింగ్గాను ఆశ్చర్యంగాను ఉందా. GDN అని ఒక సినిమా వచ్చింది ఆయనది. గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అని, ఎడిసన్ ఆఫ్ ఇండియా అంటారు కదా. ఆయన బయోపిక్లో మాధవన్ లేటెస్ట్ యాక్ట్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు థియేటర్స్లో ఆడుతోంది. GDNకి చదువుకి సంబంధం ఏంటో తెలుసా, ఆయన 3rd క్లాస్లోనే చదువు ఆపేశారు. కానీ క్యూరియాసిటీతో ఆటోమొబైల్స్ రంగంలో అద్భుతాలు సృష్టించారు. అందుకోసమే ఎడిసన్ ఆఫ్ ఇండియా అన్నారు ఆయన. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఇంజిన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే తక్కువ ఖర్చుతో పనిచేసే పెట్రోల్ ఇంజిన్ని కూడా ఆయన ఎర్లీ 50sలోనే తీసుకొచ్చారు అని ఇప్పటికీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మాట్లాడుతుంది. ఇంత క్యూరియాసిటీ ఉన్న పర్సన్ని ఇండియా పెద్దగా సపోర్ట్ చేయలే, అందుకోసమే అన్సంగ్ హీరోగా ఉండిపోయారు GD నాయుడు అని చాలామంది అంటూ ఉంటారు. ఆ సినిమా థీమ్తో కనెక్ట్ అయ్యేలాగా చదువుకి క్యూరియాసిటీకి సంబంధం లేదు, క్యూరియాసిటీ ఉంటే కనుక చదువుకున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ని పిల్లలు గెయిన్ చేయగలరు అని అర్థం వచ్చేలాగా ఆ పోస్ట్ని షేర్ చేశారు మాధవన్. ఆ పోస్ట్ షేర్ అయితే దాని గురించి డిబేట్ జరుగుతుంది. మాధవన్ ట్రెండింగ్లో ఉంటారు. మాధవన్ ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అంటే ఈ GDN అనే సినిమా లైమ్ లైట్లోకి వస్తుంది. ఆటోమేటిక్గా అటువైపు చూసే స్కోప్ వస్తుంది కదా. అంటే మాధవన్ కమిట్మెంట్ ఉన్న పేరెంటే కాదు, తెలివైన యాక్టరు. అంతకుమించి సినిమా ప్రమోషన్స్లో ఒక న్యూ డైమెన్షన్ని, డెప్త్ని చూపించి తెలివైన పర్సనాలిటీ. అవునా కదా? ఈ విషయం తెలిసిన తర్వాత చాలా సర్ప్రైజింగ్గాను ఆశ్చర్యంగాను ఉందా? మీకు తెలుసా మాధవన్ గురించి, ఆయన డెప్త్ గురించి, లేదంటే కనుక ఆయన కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ గురించి తెలిస్తే కనుక మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి.
పైగా ఇంకో విషయం తెలుసా, కొడుకు కోసం ఉన్న అపార్ట్మెంట్ నమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా. నువ్వు సచ్ ఏ డెడికేటెడ్ పేరెంట్ అంటే మాధవన్, లేదు నాకు 6 మార్క్సే వస్తే అవుట్ ఆఫ్ 10 బీయింగ్ ఏ పేరెంట్, నేను ఇంకా కేర్ తీసుకోవాలి నా కొడుకు విషయంలో అంటూ ఉంటాడు ఆయన. Vedant isn't the best in the country, but he's definitely... అంటే పిల్లల్ని ప్రేమించడం మాత్రమే కాదు, వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించడం, అలాగే వాళ్ళని మోటివేట్ చేసి రైట్ డైరెక్షన్లో చూపించడం అనే పాయింట్ ఆఫ్ వ్యూతో చూడగలిగితే కనుక, ఏది ఆయన బీజేపీ సింపథైజరా, దురంధర్లో యాక్ట్ చేశారా అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ డైమెన్షన్లో చూడగలిగితే కనుక మాధవన్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తాడు, అపీరెన్స్లోనే కాదు ఈ ఏరియాలో కూడా కదా. అవునా? మాధవన్ గురించి మీరైతే ఏం చెప్తారో అని అడిగితే రెస్పాన్స్ ఏంటి కామెంట్లో చెప్పండి.